తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే లడ్డు కల్తీ వ్యవహారాన్ని సిబిఐ సిట్టు ఏ విధంగా దాన్ని బయటికి తీసి ప్రపంచానికి తెలియజెప్పిందో మనం చూసాం. చాలా దుర్మార్గమైన వ్యవహారం. టీటీడీ చరిత్రలోనే గతంలో ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఇలాంటి సంఘటన జరగలేదు. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు లడ్డూలో కల్తీ జరగలేదని, కల్తీ నెయ్యి వాడలేదని. సిట్టు తేల్చింది అసలు నెయ్యే వాడలేదని చెప్పింది. కల్తీ నెయ్యని మీరు వాడలేదని మీరు చెబుతున్నారు, నెయ్యిలో కల్తీ లేదని. సిట్టు చెప్పింది ఏంటంటే అసలు మీరు నెయ్యే వాడలేదు, కెమికల్స్ వాడారు, ఇది చాలా అపచారం, 300 కోట్ల దీంట్లో ఫ్రాడ్ జరిగింది అని చెప్పి కూడా మన గవర్నమెంట్ కాదు తేల్చింది, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ, అదేవిధంగా 2 స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్టు, 2 కంబైన్డ్గా తేల్చింది. ఇది సుప్రీంకోర్టు ఈ కేసును మానిటర్ చేస్తుంది. నేనేమంటానంటే అడ్డగోలు సంపాదనకి మీరు చాలా చేశారు 19 నెలల మధ్య, కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలతోని ఇది ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే సంఘటన. అంటే మేము గుడికెళ్ళి తెచ్చుకుంది ఇవే, కెమికల్స్ వాడిన లడ్డూల, ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కసారి భక్తులు ఉలిక్కి పెడేటట్టుగా కూడా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. తప్పు చేసి మళ్ళీ నిస్సిగ్గుగా సరిదిద్దుకోవటం, సరి చేసుకోవటం, ఎదురుదారి చేయడం వీళ్ళకి అలవాటు, ఫస్ట్ నుంచి కూడా అలవాటు. అందుకే ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న మాకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. మీరు ఎలా స్పందిస్తారు, ఎలా ఎదురుదారి చేస్తారనేది మాకు తెలుసు. అయితే ఇది రాజకీయపరమైన ఆరోపణ కాదు, ఇది ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి టెంపుల్కి సంబంధించిన అంశం. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన అంశం. సో ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా. సో తప్పకుండా ఆ ప్రకృతిలో వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఈరోజు ఏ విధంగా బయటకు వచ్చాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా 1924 మధ్య చేసిన అరాచకాలు, అకృత్యాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకొని 151 నుంచి 11 తీసుకొచ్చారు. సో మరలా మేము వస్తాం, జగన్ 2 చూస్తాం, మీరు రారు. ఎందుకంటే 19లోనే మీరు అడిగింది ఒకేసారి అడిగారు, రెండోసారి మీరు అడగలేదు అసలు. సో అందుకని సిస్టంలో మీరు లేరు, మళ్ళీ వచ్చేది మీరు సిస్టంలో లేదు. సో అందుకని మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటే మిమ్మల్ని మేమేం చేయం, మేము డెవలప్మెంట్ చేస్తాం. సో మిమ్మల్ని ఏమైనా చేయాలంటే ప్రకృతి చేయాలి, భగవంతుడు చేయాలి, మేమంతా మనుషులు, మేము చేయగలిగింది ఏమంటారు. మేము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాం. ఈ వ్యవహారాన్ని మాత్రం ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. సో ఈరోజు మనం మోర్జంపాడు లక్ష్మీనరసింహ దేవస్థానం ముందు ఉన్నాం. ఆయనకు ఉగ్రరూపం దాలిస్తే ఏమైందో మన చరిత్రలో చూసాం. సో అందుకనే ఏ దేవుడైనా ఉగ్రరూపం దాలిస్తే దాంట్లో ఎవరికన్నా కొట్టకపోవటం ఖాయం. సో నిన్న మొన్న సంచలనం, ఈరోజు సంచలనం. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే అంశం. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇలాంటి వ్యక్తుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి, పార్టీలకు అతీతంగా. సో మనం కూడా చూస్తే డిసెంబర్ 20వ తారీఖున పిడిరాల వెంకటేశ్వర కళ్యాణం చేయించాం. మనం పార్టీలకు అతీతంగా చేసాం. చేయటమే కాకుండా 90,000 ఇళ్ళకి మనం స్వామివారి అక్షంతలు, పసుపు కుంకుమ, స్వామివారి ఫోటో, లడ్డు ప్రసాదం, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించాం. మన నియోజకవర్గంలో ఉంది 1,00,000 ఇళ్ళున్నాయి మొత్తం. దాంట్లో దాదాపు 90,000 ఇళ్ళకి మనం పంపించాం. అంటే మన రేషన్ ప్రకారం తీసుకున్న దాదాపు 40,000 ఇళ్ళు పైగా వైసీపీ వాళ్ళ కూడా మనం ప్రసాదం పంపించాం, పార్టీలకు అతీతంగా పంపించాం. ఇక్కడ పార్టీలు లేవు, కానీ మీరు అసలు వయాన ఆగుల్లోనే ఈ విధంగా
లడ్డూని కెమికల్స్‌తో తయారు చేయడం అంటే అది ఇంకా రాజకీయ పార్టీలుగా, మనుషులుగా మేము చెప్పగలిగింది మేము చెప్తాం గానీ, మిమ్మల్ని ఆ భగవంతుడు ఏం చేయాలనేది ఆయన డిసైడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.